సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. పలు సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తిరువీధుల శారద ముదినేపల్లి మండలంలోని సంకర్షణపురం గ్రామంలో పర్యటించిన శారద ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు అయితే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం సంక్షేమ పథకాలు అమలులో ఒక ప్రత్యేకతను సంతరించుకుందని, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు మన ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా నిలిచిందని ఆమె తెలిపారు. ఎన్నో రాష్ట్రాలు వారి రాష్ట్రాలలో సంక్షేమ పథకాలను అమలు చేసుకునేందుకు మన ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలను ఏమేమి ప్రవేశపెట్టారు, ఏ విధానంలో అమలు చేస్తున్నారు అని అధ్యయనం చేయడానికి కొన్ని బృందాలు వచ్చి పరిశీలించాయని, ఆ విధంగా ఇతర రాష్ట్రాలకు ఎంతో ఆదర్శంగా సంక్షేమ పథకాలు అమలు చేసే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరి గుండెల్లో గుడికట్టుకొని ప్రజాకర్షణ గల నాయకుడిగా భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని ఆమె తెలియజేశారు. మరోసారి జగనన్నను గెలిపించి ఆయన రుణం తీర్చుకోవాలి అని తిరువీధుల శారద తెలియజేశారు. కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలానికి సంబంధించి మరి సంకర్షణపురం అనే గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరూ వెనుకబడిన కులానికి సంబంధించిన ఆ వ్యక్తులు ఉన్నారు. మహిళలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ, పురుషులు కానీ పిల్లలు కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. జగనన్న వచ్చిన తర్వాత మా జీవితాల్లో వెలుగు వచ్చిందమ్మా. కాకపోతే ఇంకొంచెం జగనన్న ఈసారి వస్తే ఇంకా బాగుంటుందని మేము దండం పెట్టుకుంటున్నాము. మరొక్కసారి మా జగనన్నని సీఎం చేయాలనే ఆలోచనలో మేము మా వంతు మీతో పాటు కలిసి నడుస్తామమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. ఏమ్మా మళ్ళీ జగనన్నకు ఓటేద్దామా? సో ఇలా అందరూ కూడా ప్రతిస్పందించి మన జగనన్నని గుండెల్లో పెట్టుకొని ప్రతి మహిళ కూడా ఎంతో ఇష్టంగా మా బిడ్డ లాంటి వాడమ్మా, మా అన్న లాంటి వాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి వాళ్ళ గుండెల్లో మంచి స్థానాన్ని వాళ్ళు కల్పించారు. మరి మన జగనన్న మరొకసారి సీఎం అవ్వాలని, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తుకి మరొకసారి వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తునిచ్చే అవకాశం కావాలి అంటే మళ్ళీ మన జగనన్నే రావాలి అని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే మేము ఎవరి మాటలు వినమమ్మా. మాకు మంచి జరిగింది, మా బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే మాకు మా జగనన్న మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయనకే ఓటేసి మరొకసారి సీఎం చేసుకుంటామమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరు నాకు మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా జగనన్న శారద ఫౌండేషన్ తరఫున ఈరోజు మహిళలకి చీరలు పంచడం జరుగుతుంది. జై జగన్, జై జగన్. మరి ఇంకొకసారి 175కి 175 సీట్లు సంపాదించే మార్గం చేసి పెడదామా? జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.